నిషధ మహారాజు వీరసేనుడి కొడుకు నలమహారాజు. ఈయన ఒకసారి అంతఃపురంలో ఉన్న ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ హంసలు ఎగురుతూ కనపడ్డాయి. ఎంతో అందంగా కనపడ్డాయి. వాటిని పరిగెట్ వాటిని పరిగెట్టుకుంటూ ఒక హంసని పట్టుకున్నాడు. ఆ హంస, "నన్ను వదిలిపెట్టు మహారాజా, వదిలిపెట్టు మహారాజా, నాకు అపకారం చేయకు" అంది. నలమహారాజు అంటాడు, "నీకే అపకారము చేయను. నువ్వు చాలా ముద్దుగా అందంగా ఉన్నావు. అందుకనే నిన్ను ఎత్తుకున్నాను. నువ్వు భయపడకు" అని చెప్తాడు. "నన్ను వదిలిపెట్టేయి. నువ్వు ఎంత మంచివాడివో నీ చిత్రపటం గీసి అక్కడ విదర్భరాజు కూతురు భీముడి విదర్భరాజు అయిన భీముడి కూతురు దమయంతిదేవి ఎంతో అందంగా ఉంటుంది. ఆవిడకి నీ గుణగుణాలు చెప్పి నీ పటం చిత్రీకరించి ఆవిడకి చూపిస్తాను. అలాగే ఆవిడ చిత్రపటాన్ని, ఆవిడ గుణగుణాలని నీకు చెప్తాను. నేను హంసరాయబారం చేస్తాను" అని చెప్పింది. సరే అని వదిలిపెడతాడు. అప్పుడు ఆ హంస కాళ్ళతో చిత్రపటం గీసి నలమహారాజుది దమయంతిదేవికి చూపించింది. నలమహారాజు గుణగుణాలు వివరించింది. అలాగే దమయంతిదేవి బొమ్మని నలమహారాజుకు చూపించి ఆవిడ గుణగుణాలు చెప్పింది. అప్పుడు అలా చెప్పడంతో వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమించుకున్నారు. ఒకళ్ళని ఒకళ్ళు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకళ్ళని చూడకుండానే హంస చెప్పిన మాటలకి, హంస చూపించిన చిత్రపటాలకి అంత గాఢంగా ప్రేమించుకున్నారు. వాళ్ళకి ప్రేమతాపం పెరిగిపోయింది. గంధం పులుముకునేవారు. పచ్చకర్పూరం ఒంటికి రాసుకునేవారు. తామరాకుల మీద పడుకునేవారు. తామర పువ్వులకి తూళ్ళు ఉంటాయి కదా కింద కాళ్ళు, వాటి మీద పడుకునేవారు. నీళ్లు జల్లుకునేవారు. వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. నలుడు నేను పెళ్లి చేసుకుంటే దమయంతిదేవినే పెళ్లి చేసుకుంటాను అనుకున్నాడు. దమయంతిదేవి కూడా నేను పెళ్లి చేసుకుంటే నలమహారాజునే పెళ్లి చేసుకుంటాను అని నిర్ణయం తీసుకుంది.